బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లో నిలిచిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. తొలి దశలో మొత్తం 121 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 58% ఓటింగ్ నమోదయ్యింది. రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తం మీద బీహార్లో తొలి దశ ఎన్నికలు ఎటువంటి అపశృతులు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బీహార్లో తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఆల్మోస్ట్ 121 నియోజకవర్గాలకి 18 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 121 నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 3,75,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించిన అవకాశం కల్పించారు. అంటే జనరల్గా ఓటు హక్కు అంటే ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ అని బట్టి అంటే ఈ ఫస్ట్ సెషన్కి అంటే ఫస్ట్ తొలి విడతకి ఆల్మోస్ట్ 3,75,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు కల్పించిన అవకాశం అయితే ఉంది. కానీ ఎంతమంది ఓట్లు వేశారు, ఎంతమంది పర్సెంటేజ్ ఇచ్చారు అనేది మొత్తం పూర్తి స్థాయిలో అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత 5 గంటలతో పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు ఎవరైతే క్యూలలో నిలబడ్డారు వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. కాబట్టి అది టేక్స్ ఆల్మోస్ట్ 6 వరకు కూడా 6:30 వరకు జరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అంటే మొత్తం అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో అది పర్సంటేజ్ని బట్టి చెప్తారు, ఎంతమంది ఓట్లు వేశారనే దాన్ని పర్సంటేజ్ని బట్టి తెలుస్తుంది. సో మొత్తం మనకు తెలిసిందే ఏ స్థాయిలో ఎంత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ స్థాయిలో పోటీ జరుగుతుంది. నితీష్ కుమార్ ఆల్మోస్ట్ మనకు తెలిసింది 20 ఏళ్ళుగా అక్కడ సీఎంగా కొనసాగుతున్నారు. తొమ్మిదోసారి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఎన్డీఏ అదేవిధంగా మహాగఠబంధన్ ఈ రెండు పార్టీల మధ్య బాగా పోటీ టఫ్ ఫైట్ కొనసాగుతుంది. మొత్తం 121 నియోజకవర్గాల్లో ఎన్డీఏ సంబంధించి ఎన్డీఏ పక్షాలు వచ్చినప్పటికీ ఆర్జేడీ, జేడీయూ అదేవిధంగా బీజేపీ ప్రధానంగా ఎన్డీఏ పక్షాలుగా మనం భావించాల్సినటువంటి మొత్తం 121 స్థానాలకి ఇక్కడ పోటీ చేసిన బీజేపీ 48 స్థానాలు, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ ఏబీఏడి 57 స్థానాలు అది పోటీ చేస్తుంది. అంటే ఎవరైతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారో జేడీయూ పార్టీ ఆయన లీడ్ చేస్తున్నారు. ఆయన పార్టీ 57 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ 45 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరోది ఆర్ఎల్ఎం ఎల్జేపీ పార్టీ లోక్ జనశక్తి పార్టీ 14, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అని ఒకటి ఉంది, అది రెండు స్థానాలు పోటీ చేస్తుంది. ఓవరాల్గా ఎన్డీఏ పక్షాలు మొత్తం బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎం ఈ 4 ప్రధాన పార్టీలకు మనం భావించాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ పక్షంలో. ఇక మహాగఠబంధన్ అనేది ఏదైతే ఉందో నితీష్ కుమార్ రూలింగ్ని బలంగా వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఆర్జేడీ కావచ్చు. సో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్జేడీ, అదేవిధంగా కాంగ్రెస్ మెయిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా కొనసాగుతుంది. అంటే అఫ్కోర్స్ గతంలో పార్టీ నితీష్ కుమార్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ కూడా ఆర్జేడీ కూడా ఉంది. సో బట్ కాంగ్రెస్ మాత్రం కన్సిస్టెంట్గా వీరితో అంటే ఆర్జేడీతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మహాగఠబంధన్ నుంచి ఆర్జేడీ 73 సీట్లలో కంటెస్ట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ 24 స్థానాల్లో కంటెస్ట్ చేస్తుంది. ఇక సిపిఐ ఎమ్మెల్యేనే మరో పార్టీ 14 స్థానాలు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మహాగఠబంధన్లో ఈ 3 పార్టీలు మెయిన్ పార్టీలు, వీటితో పాటుగా చిన్న చితక పార్టీలు ఉన్నప్పుడు కూడా ఈ 3 మెయిన్ పార్టీలుగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా పోటీ చూసినట్లయితే ఇక్కడ కొత్త ఓటర్ల సంఖ్య మనం చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 10,72,000 మంది కొత్త ఓటర్లు ఈ ఓటింగ్లో అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న పరిస్థితి ఉంది. వీరిలో 7,38,000 మంది 18 నుంచి 19 మధ్య గ్యాప్ ఉన్నారు. అంటే కొత్త ఓటర్లు యంగ్స్టర్సే అంతా ఎక్కువ ఉన్నారు. అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు, ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వ్యక్తులు. సో వీళ్ళు ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్దేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థాయిలో కొత్త ఓటర్లు 10 లక్షల మంది అంటే అందులో దాదాపు 7.5 లక్షల మంది 18 నుంచి 19 మధ్యలో వాళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కొత్త ఓటర్లు వచ్చారని చెప్పేసి. ఇంకా మనకు తెలిసిందే జేఎస్పీ జన్ స్వరాజ్ పార్టీ అని ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఎన్నికల వ్యూహకర్తగా పేరొందినటువంటి చాలా దేశవ్యాప్తంగా పేరొందినటువంటి ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీతో ఈసారి ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. ఆయన పార్టీ ఈ ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 121 స్థానాలకి ఎలక్షన్ జరుగుతుంది. 119 స్థానాల్లో ఆయన పార్టీ కూడా కంటెస్ట్ చేస్తూ ఉంది. తొలి విడతలో మనకి ఎవరైతే గతంలో డిప్యూటీ సీఎంగా చేశారో తేజస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నటువంటి 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు తొలి విడతలో వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అంటే వీళ్ళు తొలి విడతలో వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా 1,314 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఈరోజు ఓటర్ల చేతిలో పెట్టారు. ఓటర్లు తమ ఓటుకు వేశారు, ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. పార్టీ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. బట్ రెండు ఎన్డీఏ పక్షాలు కావచ్చు, ఎన్డీఏ విభాగం కావచ్చు, అదేవిధంగా మహాగఠబంధన్ కావచ్చు, ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా విజయం పైన చాలా స్ట్రాంగ్గా భరోసాగా ధీమాగా ఉన్నాయి. ఖచ్చితంగా విజయం మాదే అని. అయితే మరి ఇన్ని సంవత్సరాల పాటు నితీష్ కుమార్ గవర్నమెంట్ని బీహార్ ప్రజలు వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మరోసారి కూడా వెల్కమ్ చేస్తారా లేదని తేలాల్సింది. నవంబర్ 11న మరో రెండో విడత
పోలింగ్ జరగనుంది. అంటే ఓవరాల్గా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు అయితే బీహార్లో ఈరోజు 121 అసెంబ్లీ స్థానాలకి తొలి విడతల ఎన్నికలు జరిగాయి. మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెండో దశలో అంటే నవంబర్ 11న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఇది ఎవరు గెలుస్తారు? నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. సో ఆ రోజు ఖచ్చితంగా ఒక పెద్ద బిగ్ పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. బీహార్ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇచ్చారు, ఎవరికి అనుకూలంగా ఇచ్చారు, ఎవరిని మరోసారి నితీష్ కుమార్కి మళ్ళీ పట్టం కడతారా, లేదంటే ఈసారి ఫర్ చేంజ్ మార్పును కోరుకొని మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓవరాల్గా కాసేపట్లో మేబీ ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఎంతవరకు పోలైంది, ఎన్ని ఓట్లు వచ్చే అంటే పోలైనటువంటి ఓట్ల ఆధారంగా పర్సంటేజ్ని ఆ వ్యవహారం జరిగిన ఓటింగ్ జరిగిన తీరుని వివరించే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.